ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ వారి యొక్క సర్వశక్తి మయత్వము, సర్వజ్ఞత్వము, సర్వరూపకత్వము, సర్వ విధాలకు ప్రకృతికి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి మన బంగారు తండ్రి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సత్యం శివం సుందరం చదివేటువంటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు వారికి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన గురువు గారు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి గారికి వందన మందారాలు తెలియచేసుకుంటున్నాను. సత్యం శివం సుందరంలో ఈ రోజు చదివేటువంటి అంశములో అసలు మొత్తంగా చూసుకుంటే కూడా స్వామివారి అనేకానేక లీలలు, మహాత్మ్యములు, ఆధ్యాత్మిక అనుభవములు అన్నీ కూడా మనకి కస్తూరి గారు వివిధ అనుభవజ్ఞుల అనుభవాలు తీసుకుని వ్రాసి మనకు అందించారు. ఇది సాయి భాగవతం. సత్యం శివం సుందరం అనేక భాషల్లో కూడా అనువదింపబడింది. అనేక దేశాల్లో కూడా దీన్ని పఠిస్తున్నారు. ఇటువంటి ఉత్కృష్టమైన ఉద్గ్రంథమును చదివేటువంటి భాగ్యాన్ని మనకు గురువు గారు అందరికీ కూడా అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడిస్తున్నారు. అటువంటి మన గురువు గారికి మరొక్కసారి సభాముఖంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేసుకుంటున్నాను. విషయానికి వస్తే నిన్నటి రోజున శ్రీమతి లలిత గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి లీలల గురించి తెలియచేస్తూ పికే సావంత్, నవకాల సంపాదకులు బార్డే వీరి యొక్క అభిప్రాయాలను చక్కగా విశదీకరించారు. అయితే ప్రకృతి శక్తులను ఉల్లంఘించట అనేటువంటి విషయంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి వైజ్ఞానిక సలహాదారుగా ఉన్నటువంటి, అంటే సైంటిస్ట్ గా ఉన్నటువంటి మన సూర్య భగవంతం గారు మద్రాసులో 1967వ సంవత్సరంలో ఏప్రిల్లో ఒక సభలో మాట్లాడారు అనమాట. నిన్న ఈ విషయాన్ని మనకి లలిత గారు చెప్పారు. ఒక్కసారి మళ్ళా దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే చెప్పబోయేదానికి కాస్త లింక్ దొరుకుతుంది అనే విషయంతో ఆ విషయాన్ని మరొక్కసారి ముచ్చటిస్తున్నా. బాబా కార్యకలాపాల గురించి ప్రొఫెసర్ గోకాక్ చెప్పారనమాట. ఏ విధంగా పద్య రూపంలో చెప్పారు. ఎలా చెప్పారంటే దాని భావం ఏమిటంటే, ఫెనుతుఫాన్ వల్లే బాబా వారు వస్తారు, వర్షపాతంగా అనుగ్రహాన్ని కురిపిస్తారు అనుచు వర్ణించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ చివరి పద్యంలో బాబా ఏం చెప్పారంటే బాబా గురించి, బాబా భౌతిక రసాయనిక శాస్త్ర స్తోత్రములను ధిక్కరించెదరు అని అన్నారు. కానీ ఈ విషయం కరెక్ట్ కాదు అని తర్వాత ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో మనకి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడూ దేన్ని ధిక్కరించరు. ఎందుకంటే ఈ భౌతిక రసాయన శాస్త్రాలు అనేది వాటంతటా ఉట్టిపడినవి కావు. అవన్నీ కూడా మానవ మస్తిష్కంలోంచి వచ్చినవే. ఈ మానవ మస్తిష్కాన్ని సృష్టించింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? భగవాన్ బాబాయే. అటువంటి బాబా ఏ విధంగా ధిక్కరించరు. కానీ దానికన్నా ఇంకా ఉన్నతమైనది, అతీతమైన దాన్ని స్వామివారు మనకి తెలియజేస్తారు అనమాట. ఆయన ఎప్పుడు దేనిని ధిక్కరించరు. అన్ని వారిచ్చిన జ్ఞానమే కదా మనకి. లేకపోతే మనకెక్కడదే, మనం ఎవరు? అయితే ఉన్నదాన్నే మనం కనుక్కుంటాం, లేని దాన్ని మనకి తెలియదు. కానీ భగవాన్ బాబా వారు లేని దాన్ని, అంటే మన జ్ఞానానికి, మన విజ్ఞానానికి, మన ఆలోచనకి అతీతంగా ఉండే దాన్ని వారు మనకి కనిపింపజేస్తారనమాట. వారు తీసుకొచ్చి మన ముందు ఉంచుతారు. అది నశ్వరము, అది నశించిపోదు, అది ఎప్పటికీ ఉంటుంది అనమాట. అదే మెజిషియన్స్ అయితే అట్లాంటివి సృష్టిస్తారు.
సృష్టించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకొస్తారు అంతే. దాన్ని ఎపోర్ట్ అంటారు. అది ముందు ముందు వస్తుంది మనకి. ఆ ఎపోర్ట్ ని మెజిషియన్స్ చేస్తారు, కానీ బాబా వారు చేసేది ఎపోర్ట్ కాదు, ఆయన శక్తిని మనకి చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారంటే భక్తి లేని వారిని, ఆధ్యాత్మిక చింతన లేని వారిని ఆ మార్గంలో చేయడానికి సృష్టిస్తున్నాను అని మున్ముందు వచ్చేటువంటి పారాగ్రాఫ్ లో మనకి తెలుస్తుంది అన్నమాట. సరే, ఇక్కడ డాక్టర్ సూర్య భగవంతం గారు చెప్తారనమాట. ఆయన ఏమిటంటే సైంటిస్ట్ కదా, ఫిజిక్స్, అందులో ఆయన డిఫెన్స్ కి సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కూడా చాలా కరతలామకం అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. అన్ని ఇట్టే ఫింగర్ టిప్స్ అంటారు, ఆ విధంగా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆయన ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కూడా నేర్చుకున్నారు. తర్వాత ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సంవత్సరాలు కూడా కొన్ని దశాబ్దాల పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొఫెసర్ గా కూడా పని చేశారు అనేక కళాశాలలో. తర్వాత ఉన్నత విద్యలో పరిశోధనలు కూడా, అంటే రీసెర్చ్ కూడా చేశారు. అయితే ఈ ప్రకృతి శాసనం ధిక్కరించి తప్పించుకోగల మనిషిని ఇంతవరకు ఈ భూమి మీద చూడలేదు అన్నారు. అయితే ప్రకృతి కొన్ని రూల్స్, లాస్ ఆఫ్ ద నేచర్ అంటాం కదా, లాస్ ఆఫ్ ది నేచర్ ని మనం ఎవ్వరం కూడా ధిక్కరించకూడదు, ధిక్కరించలేము కూడా. మనిషి అన్నవాడు ఎవరు కూడా అది చేత కాదు, అది సాధ్యం కాదు. ఒకవేళ అలా ధిక్కరిస్తే ఏమవుతుంది, సునామీలు, ఈ తుఫాన్లు, భూకంపాలు రావటం, మానవ నష్టం, తర్వాత ఆస్తి నష్టం, అన్ని నష్టాలకి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అటువంటి ప్రకృతిని మాత్రం మనం ధిక్కరించలేము. కానీ భగవాన్ సత్యసాయి బాబా ఈ ప్రకృతిని, నేచర్ లానే ధిక్కరించరు. ఆయన ఇక్కడ ముందు చెప్తాడు, డిఫైస్ అని చెప్తారు అనమాట. ఆయన ఏం తిరస్కరించరు, ఆయన ఏమి సవాలు చేయరు. కానీ ఆయన మనకి ఏం తెలియజేస్తారంటే, ఆయన క్రియేషన్ ద్వారా, ఆయన మహత్వం ద్వారా వారు ఈ ప్రకృతికంతా అతీతులని. ఎందుకంటే ప్రకృతిని సృష్టించిందే స్వామివారు కదా, కాబట్టి ఆయన దానికన్నా ఉన్నతం, దానికన్నా అతీతమైన శక్తి ఉందన్నమాట. దానికన్నా ఉన్నతమైనది ఆయన సృష్టించవచ్చు, కానీ దాన్ని మనం తట్టుకోలేం. ఎందుకంటే భగవాన్ సత్యసాయి బాబా వారు నిజస్వరూపం చూపిస్తే ఎంతో మంది మూర్చపోయారనమాట. ఆ సంగతి మనకి తెలుసు. అంచేత ఆయన శక్తి గాని, ఆయనకున్నటువంటి దివ్య శక్తితో ఎన్నైనా సృష్టించగల వాడిని మనం తట్టుకోలేం, వాడిని మనం భరించలేం అనమాట. అందుకే మన మస్తిష్కానికి, మన శక్తికి తగినటువంటి శక్తినే ఇచ్చి, ఆ శక్తితో కొన్ని వస్తువులు సృష్టించుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేట్టుగా మనకి ఆశీర్వదించారనమాట. అది మనం ఈ రోజు గ్రహించవలసినటువంటి విషయం. ఇక ఈ రోజు నిన్న లలిత గారు చదివిన దగ్గర నుంచి ఈ రోజు నేను చదువుతానండి. కస్తూరి గారు చెప్తున్నారు అనమాట, బహుశా మహిమలను అసహించుకున్న వ్యక్తి అంటే ఇక్కడ ఎవరు, గోకాక్ అనమాట. గోకాక్ స్వామి గురించి చాలా చక్కగా పద్యాలు రాశారు, కానీ చివరిలో ఏమని రాశారంటే ఆయన భౌతిక రసాయన శాస్త్రాలని ధిక్కరిస్తారని రాశారు. అంటే ఏమిటి, ఇక్కడ అసహ్యం అంటే అసహ్యం కాదు, విమర్శకులు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగు ట్రాన్స్లేషన్ కొంత ఇదిగా ఉంటుంది కదా, అదనమాట. మహిమలను అసహించుకున్న వ్యక్తి ఈ దోణలోనూ ఆలోచించుకున్నట్టు వల్ల కాబోలు ప్రకృతి శక్తులతో చెలగాటములాడినట్టు దృష్టాంతముల చరిత్రలో ఎన్నో ఉన్నవి. కానీ ఆ దివ్య శాసనాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష తప్పదు అని వారు చెప్తున్నారు అనమాట. బాబా వారు కంటే ఇంకొక విషయం ముందు చదువుకోవచ్చు. అంటే ఎవరైనా సరే ప్రకృతి శాసనాన్ని కానీ ఉల్లంఘిస్తే శిక్ష అనేది తప్పదు. అది మానవ మాతృలకి, కానీ భగవంతుడి కాదు కదా. ప్రకృతి సృష్టించిన వాడే భగవంతుడు కాదు, భగవంతుడు ఏదైనా చేయొచ్చండి, ఆయన ఎప్పుడూ ధిక్కరించడు. కానీ ఆ ఉన్నటువంటి లా ఆఫ్ నేచర్ కన్నా ఇంకా ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తారు, అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏమని చెప్తున్నాడంటే, శ్రీకృష్ణుడు శరాఘాతమునకు గురియే అసూలు భాష. ఎందుకంటే ప్రకృతి శాస్త్రాన్ని ధిక్కరించాడుగా శ్రీకృష్ణుడు. ఆ బాణం బొట్టవేలికి తగలడం వల్ల ఆయన మరణించాడు, ఎందుకంటే ప్రకృతిని తిరస్కరించాడు. ఇదంతా ఏమిటి, విమర్శకులు, చేతగాని వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు అనేటువంటి మాటలు, వాళ్ళకి తెలియనిటువంటి విషయాలు ఈ విధంగా మాట్లాడుతుంటారు. క్రీస్తు చిత్రహింసలతో శిలువ మీద మృతున జీసస్ క్రైస్ట్ కూడా ఎన్నో ప్రకృతికి మన దృష్టిలో ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళాడని మన లిమిటెడ్ దృష్టితో మనం అంటాము. అందువల్ల ఆయన కూడా చిత్రహింసలకి శిలువ వేయబడ్డాడని విమర్శకులు చెప్తారు. వాళ్ళ యొక్క
మస్తిష్కం అంతవరకే. అందువల్ల ఆ వాక్యం ఏంటంటే ఈ రెండు దృష్టాంతాలు అంటే శ్రీకృష్ణుడు జీసస్ క్రైస్ట్ పడినటువంటి బాధలను దృష్టాంతంగా చెప్పి సత్యసాయి బాబా మీరు జాగ్రత్త అని హెచ్చరించుటకేమో అని కస్తూరి గారు అంటున్నారనమాట. కానీ అది కాదు, అది అంతవరకే మన మస్తిష్కం అంటే కస్తూరి గారి ఆలోచన కాదు. ఒకవేళ ఈ విధంగా అన్నటువంటి వారు అంటే కృష్ణుడు మన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ జీసస్ క్రైస్ట్ పడిన బాధలు సత్యసాయి బాబాకి ఒక లెసను అని విమర్శకులు అంటూ ఉంటారు. కానీ అది మాత్రం కాదు. కానీ దీనికి డాక్టర్ సూర్య భగవంతం గారు ఏం చెప్తున్నారో విందాము. ఏమిటంటే బాబా భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతంలో ఒకదాని వెనుక ఒకదానిని భేదిస్తూనే ఉన్నారు. అంటే భేదిస్తడం అంటే అది అంతవరకే ఉంటుంది. కానీ దీనికన్నా అతీతమైన ఇంకొకటి ఏదో ఉంది శక్తి అనేది చూపిస్తున్నారు. కానీ ఆయన వాక్యంతో కానీ దాన్ని ఏమి ఇది కాదని చెప్పలేదు. స్వామి ఏం చెప్తున్నారంటే స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ సైన్స్ ఎండ్స్. సైన్స్ శాస్త్రజ్ఞానం ఎక్కడైతే దానికి ఒక గట్టు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. శాస్త్రజ్ఞానం ఇంకా మనం కనుక్కున్నది కదా, దానికి ఒక ముగింపు ఒక ఎండ్ అనేది ఉంటుంది, చివరి పాయింట్ ఉంటుంది. ఎక్కడ అది ముగిస్తుందో, ఎక్కడ ఎండ్ పాయింట్ వస్తుందో అక్కడ ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మికత అనేది స్టార్ట్ అవుతుంది, మొదలవుతుందని చెప్తున్నారు అనమాట. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది అనంతమైనది కాదు, మనకి తెలియదు, అది భగవంతునికే తెలుసు. మనం విజ్ఞానం అన్నీ తెలుసు అని అనుకుంటాం కానీ మనకి నిజంగా ఆలోచిస్తే ఏమీ తెలియదు. అది అనంతము. ఆ అనంతంలో మనకు తెలిసింది ఎంతంటే ఒక నీటి చుక్కంత. ఈ సందర్భమున అవసరము కనుక వారి అనుమతితో అంటే స్వామివారి అనుమతితో 1-2 సంఘటనలు చెప్పేదను అని భగవంతం గారే చెప్తున్నారు అనమాట. నా కండ్ల ఎదుటే, భగవంతం గారి కండ్ల ఎదుటనే శస్త్రచికిత్స చేశారు స్వామివారు. పూర్తయిన పిదప భగవంతం గారి పక్కనే నిలబడినట్టు ఆయన కుమారునితో స్వామి అడిగారట, ఇక్కడ బ్యాండేజీ క్లాత్ ఉన్నదా అని ప్రశ్నించారు. అప్పుడు భగవంతం గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రి పక్కనే ఉన్నది కాబట్టి అందువల్ల అతని కుమారుడు హాస్పిటల్కి వెళ్ళి 2 నిమిషంలో తెచ్చేదను అని అన్నారు. అందుకు బాబా చిరునవ్వుతో, మనం 2 నిమిషాలే అంటాం కానీ 2 నిమిషాలు చాలా ముఖ్యమైన ఆపరేషన్ టైంలో కానీ కొన్ని సమయాల్లో 1 సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన. ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తారండి, చేస్తూ 1 సెకండ్ లో ఒక బటన్ నొక్కబోయి ఇంకో బటన్ నొక్కాడు అనుకోండి, యాక్సిలరేటర్ లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా, ఒక లెవెల్ నొక్కబోయి ఇంకో లెవెల్ నొక్కితే మొత్తం ప్రమాదం అవుతుంది అనమాట. అందుకని 1 సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యతమైనది అనమాట. కాబట్టి 2 నిమిషాల అంత టైం లేదు అనుచు చెయ్యి పాప ఆయన ఇలా స్వామివారి ఇలా తెరవగానే అందులోంచి బ్యాండేజీ చుట్ట ప్రత్యక్షమైంది. అంటే అప్పటికప్పుడు శస్త్రచికిత్స చేయుటకు ఉపక్రమించుచు హస్తచాలనం చేత కత్తి సూది మొదలైన పరికరములు సృష్టించిన బాబాకు దూది బ్యాండేజీ సృష్టించుట అసాధ్యమా? అంటే ఆయన ఆపరేషన్ చేయడానికి అన్ని సృష్టించుకున్నారు. కత్తి కటార్లు అంటే సిజర్స్, సూది, తర్వాత దారం కాదు, ఏదో నరం ఉంటుందండి, ఆ నరం అన్ని సృష్టించుకున్నారు. అటువంటి అన్ని నిమిషంలో సృష్టించుకుని ఆపరేషన్కి ఉపక్రమించినటువంటి బాబాకి ఈ బ్యాండేజీ అనేది సృష్టించుకోవడం, హస్తచాలనంతో తెప్పించుకోవడం అదొక అసాధ్యమా అని అంటున్నారు అన్నమాట. కాబట్టి ఆయన అన్ని కూడా నిమిషంలోనే సృష్టించుకోగలిగారు అనమాట, తెప్పించుకోగలిగారు. తర్వాత ప్రొఫెసర్ గోకాక్ గారు ఆంగ్ల భాష పాండిత్యాన్ని విమర్శించినట్లు భావించకుండా ఉండిన, అంటే ప్రొఫెసర్ గోకాక్ గారు ఆంగ్ల భాష కోవిదులు అనమాట, ఆయన ఎక్స్పర్ట్, ఈజ్ ద ప్రొఫెసర్. సో ఆ ప్రొఫెసర్ ఆంగ్ల భాష లో విజార్డ్ అంటారు అనమాట, ఎట్లయినా మాట్లాడతారో ఏమన్నా చేస్తారో విజార్డ్. ఆయన ఏమి అనుకోకుండా ఉంటే, ఆయన్ని నేను విమర్శిస్తున్నాను అని అనుకోకుండా ఉంటే, ఇదంతా సూర్యభగవంతం గారు చెప్తున్నారు అనమాట. నా ఉద్దేశంలో బాబా భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించెదరు. బాబా డిఫైస్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనటకంటే అని అన్నారు ఎవరు? గోకాక్ గారు. ఇందాక అన్నారు కదా, బాబా భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రం ధిక్కరించెదరు అని ఇందాక అన్నారు కదా, అదే మాట మళ్ళా ఇక్కడ చెప్తున్నారు సూర్య భగవంతం గారు.
సో అలాగ అనకూడదు. ధిక్కరిస్తడం అంటే ఆయనే ఇచ్చినటువంటి నాలెడ్జే కదా! ఆయన ఏ విధంగా సవాల్ చేస్తారండి? మన ఇది ఎట్లా ఉంటుందంటే, అమ్మ నేర్పిన పాఠాలనే మనం ధిక్కరించినట్లు ఉంటదనమాట. అమ్మ మనకి ఎన్నో చెప్తుంది, ఎన్నో నేర్పిస్తుంది. అవన్నీ కూడా సవాల్ చేస్తామా? మనం చెయ్యం కదా! చెయ్యకూడదు, చెయ్యలేము కూడా. ఆమెకి మనకన్నా చాలా వచ్చు, చాలా తెలుసు. అదే విధంగా ఈ జగత్ జనని అయినటువంటి భగవాన్ బాబా ఇచ్చినటువంటి ఈ లాస్ ఆఫ్ ఫిజిక్స్, లాస్ ఆఫ్ కెమిస్ట్రీని ఆయన ఎందుకు ధిక్కరిస్తారు? ధిక్కరించరు. అదే డిఫైన్స్ అంటారు. అని అని గోకక్ గారు అన్నారనమాట. కానీ హీ నెవర్ డిఫైన్, ఆయన సవాల్ చేయరు, తిరస్కరించరు. ఎందుకంటే ఆయనే సృష్టించారు కదా! అమ్మ మనతో సవాల్ చేస్తుందండి, చేయదు. చేయదు. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. కొంత నాలెడ్జ్‌నే మనకిస్తుంది అమ్మ. ఇంకా వీడు ఎలా చేస్తాడో, ఈ అమ్మాయి ఎలా చేస్తుందో అని, కూతురు ఎలా చేస్తుందో చూస్తూ ఉంటుందన్నమాట. అదే విధంగా మనం ఏం చేస్తామా అని చెప్పి కొంత నాలెడ్జ్ ఇచ్చి చూస్తారు. కాబట్టి నెవర్ ఛాలెంజెస్. ఆయన ఎప్పుడు కూడా డిఫైన్స్ అంటే తిరస్కరించడం అని, తర్వాత సవాల్ ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ మాత్రం అని అర్థం వస్తుంది. అలా అనకూడదు. అలా అనడం కన్నా ఇంకో మాట అంటే బాగుంటుంది అని అంటున్నారు సూర్య భగవంతుడు. ఏమిటా మాట అంటే, బాబా భౌతిక రసాయనిక శాస్త్ర స్తోత్రములకు అతీతులు. అతీతులు అంటే దానికి మించి ఉన్నవారు. ఈ భౌతిక రసాయన శాస్త్రాలు సూత్రాలు ఉంటాయి కదా, ప్రిన్సిపల్స్, ఫార్ములా. ఆ ఫార్ములా కన్నిటి కన్నా కూడా అతీతులు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసిన చిన్న ఉదాహరణ, చాలా చిన్నది, స్వల్పమైనది. ఏమిటంటే H2O, 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ కలిపితే వాటర్ వస్తుందని మనం చదువుకున్నాం. కానీ భగవాన్ బాబా ఏంటంటే ఈ సూత్రాన్ని కన్నా అతీతంగా ఏంటంటే 10 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ కలిపి కూడా వాటర్ చేస్తారు. అసలు ఆక్సిజన్ లేకుండానే హైడ్రోజన్ తో వాటర్ కూడా తీసుకొస్తారు అనమాట. అంటే ఆయన అతీతులు అనమాట. ఈ భౌతిక రసాయన శాస్త్ర సూత్రాలకంతా అతీతులు. ఆయన ఏ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిపి ఏ వస్తువునైనా ఆయన సృష్టించగలరు. అందుకనే బాబా ట్రాన్సెండ్స్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అంటే ఆయన ఈ భౌతిక రసాయనిక శాస్త్రాల్లో మనం రూపొందించుకున్నటువంటి సిద్ధాంతాలకు కానీ, సూత్రాలకు కానీ అతీతులు అని అంటే సమంజసంగా ఉండేది అని మన సూర్యభగవంతం గారు చెప్తున్నారు. ఆయన సైంటిస్టే ఆ మాట అన్నారంటే, ఆయన బాబాలో ఎన్ని విషయాలు చూశారు, ఆయన మస్తిష్కానికి బియాండ్ ఆయనకు అర్థం కాని విషయాలు చూశారు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని నాకు అనిపిస్తుంది. సూర్యభగవంతం గారు ఏమంటున్నారంటే, నాకున్న శాస్త్ర జ్ఞాన అనుభవము దృష్ట్యా, తర్కశాస్త్ర దృష్ట్యా పరిశీలించి చూసిన బాబా నీ వలనే, నా వలనే సాధారణ మానవుడు అంటే నేను అంగీకరించను. ఇక్కడ ఏమంటున్నారంటే, మన సూర్యభగవంతం గారు ఎక్స్పర్ట్ ఇన్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనమాట. ఆ అనుభవం దృష్ట్యా, తర్వాత తర్కశాస్త్రం, లాజిక్ అంటే మనందరికి తెలుసు కదా. నల్లగా, ఉదాహరణకి నల్లగా ఉండేవన్నీ కాకులు, అది ఒక స్టేట్మెంట్. కానీ ఈ పక్షి నల్లగా ఉంది, కానీ దీని కూత కాకి కూత కన్నా డిఫరెంట్ గా ఉంది, కాబట్టి ఇది కాకి కాదు, ఇది వేరే పక్షి అయి ఉంటది అంటే బహుశా కోకిలై ఉంటుంది. అది తర్కం అనమాట. సో ఇటువంటి తర్కశాస్త్రాన్ని కూడా, అంటే డిడక్టివ్ ఇండక్టివ్ మెథడ్స్ అంటారు కదా, ఆ విధంగా ఆలోచించినా కూడా బాబా మన వల్లే సాధారణ మనిషి అంటే ఏ సైంటిస్టు, సైన్స్ తెలిసిన వాడు ఎవ్వరు కూడా అంగీకరించరు. సూర్యభగవంతం ఎక్స్పర్ట్ గా ఆయన అంగీకరించట్లేదు. బాబా వారు భౌతిక రసాయనిక శాస్త్ర నియమములను అధిగమించగల శక్తి సమన్వితులు. ఆయన శక్తి అమోఘం. ఆయన శక్తిలో కొంత శక్తి ఈ సైంటిస్టులు అనబడే వారికి ఇచ్చి కొంత తెలుసుకోమన్నారు. తెలుసుకుని ఏ విధంగా ఉంటారో చూసారా. ఎందుకు ఆ శక్తి ఇచ్చారంటే మన జీవితాన్ని కొంచెం సుఖమయం చేసుకోండి. చూడండి, ఎన్నో వస్తువులు ఈ సైన్స్ వల్లనే కదండి. ఈనాడు ఫ్యాన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, ఇవన్నీ సైంటిస్టులు కనుక్కున్నవే. అంటే ఆ శక్తిని ఇచ్చి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండర్రా అన్నారు. కానీ అంతకు మించిన శక్తి ఏదో ఉంది. ఆ శక్తి ఆయన చేతిలో ఉంది అనమాట. సో అటువంటి ఈ మనకిచ్చినటువంటి శక్తినికి అధిగమించగల శక్తి ఉన్నటువంటి ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఇది ఎలా సాధ్యమగును? అసలు సత్యం ఏమి అనినా బాబా మహిమాను. అసలు సత్యం ఏమిటి, అసలు ఉన్న విషయం ఏమిటి అంటే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మహిమ అన్వితులు. ఎన్నో మహిమలు
చేయగలిగినటువంటి మహాపురుషులు, సాక్షాత్తు పరమేశ్వరుడు, సర్వశక్తికి అతీతులు. మనం ఏదో శక్తి శక్తి అనుకుంటాం కదా, ఆ శక్తికి కూడా అధిగమించినటువంటి వారు, ఆ శక్తికి అతీతులు. అంటే ఆ శక్తితో కూడా మనం బాబా ఎవరో మనం తెలుసుకోలేమండి. అందుకే స్వామి ఒకసారి అంటారు, నా గురించి తెలుసుకుని మీ సమయం వృధా చేసేదానికంటే మీరెవరో మీ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకుంటారా అని చెప్పారు చాలా పర్యాయములు. సో బాబా ఎవరంటే దైవ స్వరూపులు, దైవం ఎవరంటే స్వామి, స్వామి దైవం, దైవం గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ స్వామి, లవ్ ఈజ్ స్వామి, దేర్ ఫోర్ స్వామి ఈజ్ గాడ్. అది లాజిక్ అనమాట. ఇందాక మనం లాజిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది లాజిక్ ఇన్ఫరెన్స్. సైన్స్ ఏ విధముగా అభివృద్ధి చెందుతున్నది అందరికీ తెలిసిన విషయమే, అంతే కదా. సైన్స్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందండి. మా చిన్నతనంలో అప్పుడు మన అహంసత్య బోధకులు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు తెలుసు. ఏమిటంటే మొట్టమొదట ఎంటర్టైన్మెంట్ గ్రామ్ ఫోన్ అండి. ఆ గ్రామ్ ఫోన్ ఇలా కీ ఇచ్చి ఒక ముళ్ళు పెట్టి దాన్ని ప్లేట్ పెట్టి అలా ఒకళ్ళు దాని దగ్గరే ఉంటే ఏవో పాటలు పాడేవి, అందరం దాని చుట్టూ కూర్చొని వినేవాళ్ళం. కొత్త కదా. ఆ తర్వాత దాని స్థానం ఏం వచ్చిందంటే రేడియో వచ్చింది. అప్పుడు గ్రామ్ ఫోన్ కొంచెం పక్కకు తప్పుకుంది. తర్వాత రేడియో కూడా అది పెద్ద వాల్యూమ్ గా ఉండేదన్నమాట. అదైపోయి టేప్ రికార్డర్ వచ్చింది. అది డిఫరెంట్ సైజ్, చిన్న సైజ్ వచ్చింది. సో రేడియో మూల పడిపోయింది, టేప్ రికార్డర్ వచ్చింది. అదేమో ఏంటంటే వైర్లెస్ వచ్చింది. తర్వాత తర్వాత ఏమొచ్చిందయ్యా అంటే సైన్స్ వలన టీవీ వచ్చింది. ఆ టీవీ ఏంటి, లావుగా పెద్ద డబ్బా, చాలా ప్లేస్ ఆక్యుపై చేసేది. అది పోయింది. అది పోయి ఇప్పుడు గోడకు అంటించుకునేవి చిన్న చిన్నవి వచ్చినాయి, పెద్ద సైజులు వచ్చినాయి. ఏంటో హోమ్ థియేటర్ అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి, సైన్స్ డెవలప్ అవుతుంది. నిన్న కనుక్కున్నది ఈ వేళకి పాత పడిపోతుంది అనమాట. అదేంటి పాత కరోత కొత్త వింతలా, అటువంటి మన పెద్దవాళ్ళు అనేవారు పాత కరోత కొత్త వింతనే. ఆ స్టేట్మెంట్ ఈనాడు చాలా అప్లికేషన్ అవుతుందండి. అంటే అప్లికబుల్ అవుతుంది అనమాట. నిజంగా వాస్తవంగా జరుగుతుంది అనమాట. నిన్న ఉన్న వస్తువుని ఈవేళ పక్కా పారేస్తాం, చెత్తబొట్టులో పారేస్తాం. అందుకే స్క్రాప్ ఎక్కువైపోతుంది ప్రకృతిలో. ఎందుకంటే మనం అన్ని కొత్త వాటికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ అంతకు ముందు ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాటిని పక్క తోసిస్తున్నాం. అది కూడా అంటే వస్తువుల విషయంలోనే కాదండి, మనుషుల విషయంలో కూడా జరుగుతుంది. అది దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ఈ రోజు మానవత్వం. ఏంటంటే మనని కనీ పెంచి పెద్ద చేసి మనకు ఒక దారి చూపి వాళ్ళ స్వామి చెప్తారు, నీ హెడ్ బ్లడ్ ఫుడ్ ఎక్కడి నుంచి అంటే నీ పెద్దల నుంచి వచ్చిందంట. అటువంటి పెద్దల్నే మనం పక్క తోసి వాళ్ళని ఏదో వృద్ధాప్యలో పడడం, లేకపోతే ఇంటే వెనకాతలో ఒక చిన్న స్మాల్ హౌస్ కట్టి ఇవ్వడం, ఉండేవాళ్ళు అట్లా చేస్తున్నారు అనమాట. సరే ఒక చిన్న జస్ట్ ఫర్ జోకర్ దిస్ ఈజ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, బట్ వీ షుడ్ నో. ఒక పర్యాయం ఆన్లైన్ ఇప్పుడు మ్యాట్రిమోనీలు జరుగుతున్నాయి కదా, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ వివాహం చేసుకునేంత స్థితికి వచ్చారు. కొంతకాలానికి వస్తే ఆ అమ్మాయి అడిగిందంట, మీ ఇంట్లో ఓల్డ్ స్టాక్ ఉందా అని అడిగిందంట. ఓల్డ్ స్టాక్ మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, అదే గోడౌన్ లోనో ఏదో స్టోర్ రూమ్ లోనో ఉంటుందంటే, ఓల్డ్ స్టాక్ అంటే వస్తువులు కాదు, మీ అమ్మ మీ నాన్నగారు ఓల్డ్ స్టాకు అని అన్నదంట. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. తల్లి కన్న తల్లిని తండ్రిని ఓల్డ్ స్టాక్ అంటుందా ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని వివాహం చేసుకోదు, బై బై చెప్పేశాడు అనమాట. అంటే ఈ రోజు యూత్ ఎట్లా ఉన్నారంటే, ఓల్డ్ స్టాక్ అంటే నిన్న కనుక్కున్నటువంటి వస్తువులు కాదు, మనుషుల్నే ఓల్డ్ స్టాక్ అంటున్నారు అనమాట. అంటే పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా మన ఓల్డ్ స్టాక్. నిజంగా పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానము చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు వాళ్ళ జీవితానుభవాలను వాళ్ళకి రంగరించి చెప్తూ ఉంటారు, ఎన్నో కథలు చెప్తారు. ఈనాటి ఉద్యోగాలతో ఆ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ మొబైల్తో ఏం చూస్తున్నారు ఎవరికి అర్థం కావట్లా. అని చేత మొత్తం మానవత్వం అనేది నశించిపోతుంది అనమాట. కాబట్టి పెద్దవాళ్ళు ఓల్డ్ స్టాక్ అనుకోకూడదు దయచేసి ఎవరు కూడా. ఈ పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఆ ఇళ్ళు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి. ఇది అంచేత పాత సిద్ధాంతాలు పాత తర్వాత కొత్త ఒక వింత అన్నట్లుగా వస్తువుల విషయంలో ఉండొచ్చు కొంతవరకు, కానీ మరీ అంత ఎక్కువైతే ఏమైతే ప్రమాదాలు. ఇప్పుడు ఏమిటంటే కార్లు వస్తున్నాయి, ఏదో పెట్రోల్, ముందేమో ఏదో బొగ్గుతో నడిచేది మా చిన్నప్పుడు, అదేదో తిప్పేవాడు చక్రం, దాని తర్వాత కీ ఇచ్చేవాడు, దాని తర్వాత ఏదో పెట్రోల్ వచ్చింది, దాని తర్వాత డీజిల్ వచ్చింది, తర్వాత కిరోసిన్, ఇప్పుడేమో కరెంటు.
ఆ ఎలక్ట్రిసిటీ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మనం జరగనుకోండి, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మనం కూడా అందరితో పాటు నడవాల్సిందే, లేకపోతే మనం ఏంటి అవుట్డేటెడ్ అయిపోతాం అనమాట. సో పరిశోధించి కనిపెట్టిన ప్రతి అంశమునకు ఒక తాత్కాలికమైన సూత్రం నిర్వచించెదరు. ఏదో ఒకటి కొత్తది కనిపెడతారు, ఈ సూత్రం చేస్తే నీకు అది జరుగుతుంది అంటారు అనమాట. ఒక పర్యాయం ఒక సైంటిస్ట్, ఐ థింక్ మర్చిపోయిన పేరు, ఆ సైంటిస్ట్ చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే తను రూపొందించిన రాకెట్ ఫెయిల్, ఇంక్లూడింగ్ మన అబ్దుల్ కలాం గారు కూడా రాకెట్ ఫెయిల్ అయిపోతుంటే అప్పుడు ఒక వాయిస్ వినపడింది అనమాట. ఏమిటంటే పలానా సూత్రంతో పలానా ఇదిగా అప్లై చేస్తే ఇది సక్సెస్ అవుతుందని ఆకాశవాణి నుంచి. అంటే జూమ్సాయ్, ఎస్ సాయిరామ్ సాయిరామ్, థ్యాంక్ యూ. జూమ్సాయ్, ఆర్తాంగ్ జూమ్సాయ్, ఇక్కడ మన అబ్దుల్ కలాం గారు కూడా. అప్పుడు ఆ ప్రకారంగా చేస్తే రాకెట్స్ సక్సెస్ఫుల్ అయినాయి. ఆ తర్వాత వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఏమిటా అని ఆయనకు అర్థం కాగానే ఆ వాయిస్ రికార్డ్ అయిపోయింది అబ్దుల్ కలాం మైండ్ లోను, జూమ్సాయ్ మైండ్ లోను. సరే, ఈ అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే అలా ఢిల్లీలో వెళ్తున్నారంట ఎక్కడికో. వెళ్తూ ఉంటే ఒక ఇంట్లోంచి ఏదో స్పీచ్ వినపడుతుంది అనమాట. నేను ఆ రోజు ఉన్నది ఇదే వాయిస్ అని చెప్పి ఆ అపార్ట్మెంట్ కి వాచ్మెన్ అడిగి ఎక్కడ ఏమిటని అడిగి వెళ్తే అక్కడ ఆ వాయిస్ వినపడుతుంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే ఆ వాయిస్ ఏమిటంటే వాళ్ళు ఒక రికార్డ్ పెట్టుకుని వింటున్నారు స్వామి ఉపన్యాసము, దివ్యోపన్యాసాన్ని. ఎవరు ఏమిటి ఇదంతా అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. చెప్తే అప్పుడు అబ్దుల్ కలాం గారు పుట్టపర్తి వచ్చారని నేను ఒక పుస్తకంలో చదివానండి. సో ఈ విధంగా మనకి అంటే మనకి తెలియని విషయాలు ఆ భగవంతుడు మనకి తెలియచేస్తూ ఉంటారు డిఫరెంట్ మీన్స్ ద్వారా. సో ఇంతవరకు బాబాను గురించి గ్రహించిన అంశములను సమన్వయము చే సిద్ధాంతము సైన్స్ పరిధిలో లేదు. అసలు స్వామి ఇది, స్వామి అది, స్వామి ఇట్లా చేశారు, స్వామి అట్లా చేశారు, స్వామి కంటి చూపుతోనే అందరిలోనే మార్పులు తీసుకొచ్చారండి ఆ కిరణాల్లో. స్వామి అంగీ తగిలితే చేతికున్నటువంటి వ్యాధులు నశించిపోయినాయి. స్వామి చాక్లెట్ వేస్తే గుండె జబ్బుతో ఉన్నటువంటి పాపకి ఆ చాక్లెట్ తిన్న తర్వాత గుండె జబ్బే లేకుండా అసలు ఆపరేషన్ అవసరం లేకుండానే పోయింది. అంత మహిమాన్వితుడు. సో దీనికి ఏ సిద్ధాంతం, ఏ సూత్రం, ఏ ప్రిన్సిపల్ మనం అప్లై చేయగలం? ఏమి. అందుకని ఈయన ఈ చేతలు, ఆయన చూపులు, ఆయన నడక, ఆయన మాట ఏది కూడా సైన్స్ పరిధిలోకి రానేరాదు. సైన్స్కి అందం. దానికి మనం ఇది కారణం అని చెప్పలేం, ఇది లాజిక్ అని చెప్పలేం. దేనికైనా లాజిక్ ఉంటుంది, కానీ స్వామి వారికి లాజిక్ బియాండ్ లాజిక్, బియాండ్ సైన్స్ అనమాట. అందుచేత బాబా విజ్ఞాన శాస్త్ర ప్రమాణమునకు అతీతులు అను నూతన సిద్ధాంతమును నేను ప్రవేశపెట్టవచ్చును అంటున్నారు సూర్య భగవంతం అని డాక్టర్ భగవంతం బాబా మహిమలను గురించి శాస్త్రపరంగా విశదీకరించిరి. ఇక్కడ శాస్త్రపరం అంటే ఇక్కడ దాని లాజిక్ లెస్, దిస్ ఈజ్ లాజిక్ లెస్. దానికి లాజిక్ లేదు. స్వామివారి చేతలకు గాని మాటలకు గాని లాజిక్ అనేది లేదు అనేటువంటి విషయాన్ని మనకి సైంటిస్టే మనకి తెలియచేశారనమాట. అదేవిధంగా వేదనారాయణ తండ్రి గారు కూడా ఒక పర్యాయం అన్నారనమాట. వేదనారాయణ తండ్రి గారికి ఇది ఒక్కటే చెప్పి ముగించేస్తాను సాయిరామ్. వేదనారాయణ గారు తండ్రి గారు ఒక జడ్జి కేరళలో. అయితే ఆయన దగ్గరికి ఆయన వచ్చి పుస్తకం ఇచ్చారనమాట. పుస్తకం ఇచ్చి స్వామి గురించి ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత ఆయనతో బాగానే మాట్లాడారు. తర్వాత ఆయన అనుకున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడారు. రామకృష్ణ పరమహంస బుక్ లో చదివాను నేను. ఏమిటంటే ఇట్లాంటి శక్తులు, సిద్ధి అది పొందుతారు కదా, వాళ్ళు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ శక్తిని అంతా వృధా అయిపోతుంది. అలాగా ఈ సత్యసాయిబాబా తన పొందిన శక్తిని, సిద్ధిని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? చివరికి ఆయన బాధపడతారు. ఇట్లాంటి అనవసరంగా చేస్తున్నారు, ఆయన శక్తిని అనవసరంగా దారిపోస్తున్నారని ఆయన అన్నారు. అయిపోయింది. తర్వాత ఆ పుస్తకాన్ని వాళ్ళ భార్య గారు చదివి చాలా తన్మయత్వం చెంది, చాలా ఇన్స్పైర్ అయ్యి భర్త గారు వచ్చిన తర్వాత చెప్పిన, ఒక్కసారి మీరు ఆ పుస్తకాన్ని కొంచెం చదవండి అని అన్నారనమాట. అంటే ఇంకా భార్య చెప్పింది కాదనలేక పుస్తకం తీసి చదివారు. అందులో ప్రప్రథమంగా ఉన్నటువంటి పేజీలో ఉన్నది ఏంటంటే, ఈయన ఏదైతే అనుకున్నారో అదే స్టేట్మెంట్ ఉందనమాట. అంటే కొందరు అనుకుంటారు, నేను ఈ విధంగా మహత్యాలు లీలలు చేయటం వల్ల నా శక్తి పోతుంది అని అనుకుంటారు. అది అట్లాంటి మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తిని కాను అని చెప్పి స్వామివారు ఇతను ఏమనుకున్నారో దానికి ఆపోజిట్ గా చెప్పారనమాట.
ఇంకా దాంతో వేదనారాయణ గారి తండ్రి గారి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ అది. ఆ విధంగా ఆయన స్తబ్దత పొంది సరే పుట్టపర్తికి వెళ్ళారనమాట. వెళ్ళగానే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఈయన ఏమనుకున్నారో మనసులో అదే వాక్యం చెప్పారనమాట. అంచేత అప్పుడు ఆ ఎక్కడో కేరళ, ఎక్కడ పుట్టపర్తి, అందులో స్వామివారు ఈయన అనుకున్న మనోభావాన్ని తెలియచేశారు. పుస్తకంలో కూడా అది కనపడింది అనమాట. అది ఆయనకే కనపడింది. ఎందుకనంటే చూడండి, మరొక ఉదాహరణ ఏంటంటే మన అనిల్ కుమార్ గారు విమానంలో వెళ్తూ ఆ పక్కన ఫ్రెండ్ నిజంగా స్వామివారు అడవిలో ఉన్న ఆకాశం ఉన్న స్వామి మనల్ని కాపాడుతాను, నిజంగా కాపాడుతాను, మనం గుర్తున్నాం అంటారు. ఏమో మనకు తెలియదు, నీకే తెలియని ఏదో వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఈలోగా అనిల్ కుమార్ గారు ఒక పుస్తకం చూస్తే ఆ ఎయిర్ప్లేన్ లో బుక్స్ ఉంటాయి కదా పౌచ్ లో, ఆ ఒక బుక్ తీసి, అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ హోటల్స్ సంగతి అవే ఉంటాయి అనమాట, ఇంకేం ఉండవు. అయితే ఒక బుక్ తీస్తే మొత్తం స్వామి ఫోటోలే కనపడ్డాయి అనమాట. అరే స్వామి ఫోటో ఉందని చెప్పి ఆయన దిగేటప్పుడు ఎయిర్ హోస్టెస్ ని అడిగారు, నాకు ఈ బుక్ కావాలంటే. అసలు ఇట్లాంటి పుస్తకాలు ఎవరు అడిగారు, ఈయన ఏమిటి ఎలా అడుగుతున్నాడు అని తీసుకెళ్ళడం అబ్జెక్షన్ లేదన్నది. తీసుకెళ్ళారు, ఎందుకంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు అది చూపిద్దామని. తీరా వెళ్ళి స్పీచ్ ఇచ్చేటప్పుడు చూపిస్తే అక్కడ ఏమీ లేదు, మామూలు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఆయనకి ఆయన అనుమానం తీర్చడానికి ఆ విధంగా స్వామి ఆ బుక్ లో ఫోటో రూపంలో అంటే నువ్వు ఆకాశంలో ఉన్నా, అడవిలో ఉన్నా, గట్టు మీద ఉన్నా, నట్టేటనున్నా, ఎక్కడున్నా సరే సాయి నిన్ను వదలడు ఎప్పుడు అని అన్నారు కదా. దానికి రుజువు చేయడానికే స్వామి అతనికి చూపించారు. అందుకే స్వామి అంటారు ఇవన్నీ నిదర్శనలే కానీ ప్రదర్శనకి కాదు అన్నారు కదా, ప్రదర్శనకి కాదనమాట. కాబట్టి బాబా విజ్ఞాన శాస్త్రానికి అతీతులు, నూతన సిద్ధాంత అతీతులు అనేటువంటి అదొక కొత్త సిద్ధాంతం. స్వామి ఎటువంటి సిద్ధాంతాన్ని ఈ రోజు స్వామి గురించి అనుకుంది రేపు కాదండి. స్వామి వస్తారంటే రారు, స్వామి రారు అంటే వస్తారు, స్వామిది చేస్తారు అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అదంతా కూడా ఆయన ఇష్టం అని. ఈ విధంగా స్వామివారు గురించి సూర్య భగవంతం గారు శాస్త్రపరంగా అంటే స్వామి అతీతులు అదొక శాస్త్రం అంతే. స్వామి అతీతులు అనేది ఒక శాస్త్రం. అతీతులు ఆయన శక్తిని ఎవరు అంచనా చేయలేరు, అదొక శాస్త్రం, ఒక స్టేట్మెంట్. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత సాయిరామ్ ఆపేనండి, ఇంకొక 10 నిమిషాలు చెప్పొచ్చండి సాయిరామ్. సరే కంటిన్యూ చేస్తాం. ఈ విషయం గురించి అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల సమావేశ సందర్భంలో తమ ఉపన్యాసంలో బాబా చెప్పినది ఇది. సరే ఒక పర్యాయం అనేక మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, సమావేశాలు జరుగుతాయి. అందులో అఖిల భారత ఆల్ ఇండియా సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తలకు సమావేశం జరిగినప్పుడు బాబా వారు ఏం చెప్పారంటే, కొందరు పెద్దల మాటలు మమ్మల్ని కలవరపెట్టుచుండును. శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతమైనటువంటి తమ శక్తిని వినియోగించి ఎన్నో మహిమలు చేశాను. వారి ఉద్దేశంలో అట్టి మహిమలు చేయటం వల్లనే తొట్టుకొని వేటకాని బాణము దెబ్బ బాధకు మరణించనని, అదే విధంగా జీసస్ కూడా మహిమలు చేయటం వల్ల శిలువపై దుర్మరణం గురైనట్లు భావించెదరు. నేను కూడా ప్రకృతి శక్తికి అతీతమైనటువంటి కార్యక్రమం చేయుచుంటినని కనుక నేను కూడా అట్టి బాధలను గురి అయ్యేదనని వారు భావించెదరు. దాని మూలమున అమాయకులు భయాందోళన చెందెదరు. ఈ వ్యర్థ ప్రలాపనకు కారణము వారి మనోదౌర్బల్యము, అజ్ఞానము, అసూయ. ఇందాక మనం అనుకున్నాం కదా, శ్రీకృష్ణుడు ఏ విధంగా మరణించాడో, జీసస్ క్రైస్ట్ ఏ విధంగా మరణించాడో. ఇది ఒక వార్నింగ్ సత్యసాయి బాబా. కానీ కొంతమంది వాళ్ళ మనోదౌర్బల్యం వలన, అజ్ఞానం వలన, అసూయ వలన, ద్వేషం వలన, కోపం వలన, ఇంకా అనేక కారణాల వల్ల వాళ్ళు అనుకుంటారు. కానీ అది మాత్రం సరైనది కాదని స్వామివారు ప్రకటించారు. అదేవిధంగా 1970వ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నాడు బొంబాయిలో ఈ అంశం పైననే తమ ప్రసంగంలో స్వామి చెప్పారు. ఈ అంశం అంటే ఈ జలసి అనమాట. స్వామి యొక్క మహాత్యాల గురించి అందరూ వివిధ రకాలుగా అనుకుంటున్నారుగా, ఆ విషయం గురించి చెప్పారు. నా మహిమలను, నా దివ్యతత్వమును ఓర్వలేని వారెందరో ఉన్నారు. ప్రతి ఒక్కరికి జలసి అనేది ఉంటుంది కదా, అది మానవులు అంతే. ఆ జలసి ఈవెన్ స్వామి భక్తులు అనుకుంటారు. అంటే నా అబ్జర్వేషన్ అండి, కొంతమందిలో అంతా ప్రేమ ప్రేమ అనుకుంటాం, కానీ నా అబ్జర్వేషను, నా అనుభవాన్ని బట్టి ఈ జలసి అనేది పోవట్లా. నా మహిమను, నా దివ్యత్వమును ఓర్వలేని వారు ఎందరో ఉన్నారు. చిన్న వాళ్ళ గురించి కొంచెం కొంచెం ఒక్క పీసుల పైకి వెళ్తేనే జలసి వస్తుంది. అట్లాంటిది బాబా వారు అంత మహిమలు చూపించి, అంత శక్తిని, అంత దివ్యత్వాన్ని చూపిస్తుంటే ఆయన మీద ఎంతో మందికి జలసి. అదే చిన్నప్పుడే కదండి ఆయన ఉన్నటువంటి ఆశ్రమాన్ని తగలబెట్టేసారు, దొండగలు వచ్చి అర్ధరాత్రి.
అదే విధంగా ఒక ఆవిడ విషపు గారెలు పెట్టింది. అంటే స్వామివారు చిన్నప్పటి నుంచే చాలా మందికి జెలసీ అనమాట. ఏమంటారు, అసలు లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారనమాట. సో ఈ జెలసీ అనేది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, ఏనాడు ఉంది. వారు నా చర్యలను గారడి, కనికట్టు, హస్తలాగం అని పేర్లు పెట్టేస్తారు అని అంటున్నారు స్వామి. వారి మాటల వల్లనే వారి భావములు, అనుభవము పరిమితమైనవి. వారి మాటలు పరిమితమైనవే. మాటలు చాలా మాట్లాడతారులేండి, కానీ వాటి మాటల్లో ఉన్నట్టు అర్థం మాత్రం చాలా పరిమితమైనది. వాళ్ళ భావాలు కూడా అంతే, కొంచెం కుచిత భావాలు. వాళ్ళకి ఏం అనుభవం ఉంది? అనుభవం ఏమీ లేదు. కాబట్టి అవి లిమిటెడ్ కంపెనీ అనమాట వాళ్ళంతా. ఇట్టి ప్రచారములతో నాకు కళంకం ఆపాదించగలరని వారి భ్రమ. తామరాకు మీద నీటి బుట్టలాగా అవి స్వామి గురించి ఎంతో మంది చెప్తే అవి జారిపోతాయి, అవేం ఉండవు. ఆ తామరాకు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఆ విధంగా స్థిరంగా ఉంటుంది. పద్మం ఏ విధంగా బురద అంటుకోకుండా ఉంటుందో అట్లాగా ఉంటారనమాట స్వామి. స్వామికి ఎటువంటి కళంకము రాదు, రానే రాదు. ఎందుకంటే స్వామి ఈజ్ అబౌవ్ ఆల్ దోస్ థింగ్స్. నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అట్టి అల్పజ్ఞులకు, సంకుచిత హృదయులకు, అనుభవహీనులకు సాధ్యము కాదు. స్వామిని అర్థం చేసుకోవాలంటే మనకి ఎంతో విశాల హృదయం ఉండాలి, మనకు ఎంతో ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. ఉంటేనే స్వామిని అర్థం చేసుకోలేమండి. స్వామి వారు కరుణ మనపై కొంతవరకు కురుస్తుంది. ఆయన అర్థం చేసుకోవడం, ఆయన తత్వం అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదనమాట. ఇది సర్వశక్తి సంబంధితమైన దైవశక్తి. సమస్త శక్తులు ఈ అరచేతిలో ఉన్నవి. స్వామి ఒక పర్యాయము స్టూడెంట్స్ అడుగుతారు, చేయి చూపించి చేయిలో ఏముందంటారు. స్వామి ఏం లేదంటారు. అరే ఈ చేతిలో అన్ని ఉన్నాయరా, అన్ని శక్తులు ఈ చేతిలో ఉన్నాయరా అని స్వామి చెప్తారనమాట. నా శరీరము తదితర శరీరంలో వల్లే తాత్కాలికం. అంతే, శరీర దృష్ట్యా చూస్తే స్వామి ముందే చెప్పారు. ఆయన కూడా ప్రతి మానవ శరీరం లాగే ఈ శరీరం ఒక ఉపాధి మాత్రం, ఒక మీన్స్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. స్వామి తమ శక్తిని చూపి మనల్ని సన్మార్గంలో పెట్టడానికి అదొక ఇన్స్ట్రుమెంట్ గా ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి శరీరం. కాబట్టి ఈ శరీరం కూడా తాత్కాలికమైనదే, కొంతకాలానికి కూలిపోతుంది. అదే పాంచభౌతికము దేహము కోలదెప్పటికైనా అని చెప్తారు కదా. పంచభూతాలతో నిర్మించినటువంటి శరీరం భగవంతుదైనా ఎవరిదైనా ఒకటే, కొంతకాలమైన తర్వాత అది క్షీణిస్తుంది. నా శక్తి ప్రభావములు శాశ్వతం. స్వామి యొక్క శక్తి, దాని యొక్క ప్రభావము శాశ్వతం. స్వామివారు ఫిజికల్ గా సాయిరం, మీరు ఫిజికల్ గా మనం చేస్తున్నాను సాయిరం. ఫిజికల్ గా వారిని మనం లేకపోయినప్పటికీ కూడా ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మనం ఈనాటికి అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఆయన సర్వవ్యాపి, నిర్వికల్పం అటువంటి అని ప్రకటించారనమాట. అది వాస్తవం. ఎందుకంటే సర్వవ్యాపకత్వం ఉంది కాబట్టి ఆయన విభూతి మన గురువు గారి ఇంట్లో, మిగిలిన వాళ్ళ ఇంట్లో కూడా కొందరి ఇళ్లలో కూడా వర్షిస్తున్నారు. ఆ విభూతి ఉపయోగించడం వల్ల అనేక రోగాలు కుదిరిపోతున్నాయి, అనేక సమస్యలు తీరిపోతున్నాయి. అంటే స్వామివారు మనకు విభూతి ద్వారా మన గురుగారి గృహం నుండి, నివాసం నుండి మనకి పంపిస్తున్నారు అనమాట. ఈ విధంగా స్వామివారి యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము శాశ్వతము, అది నిర్వికల్పము, నిరామయము. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అనేటువంటి విషయం ఈరోజు నాకు తెలిసినంత వరకు స్వామివారు గురించి రాసిన సత్యం శివం సుందరం గురించి చదువుకుని కొంతవరకు మీతో షేర్ చేసుకోకుండా అదృష్టాన్ని ప్రసాదించినటువంటి స్వామివారికి కృతజ్ఞతలు. వారి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ అవకాశమును, అదృష్టాన్ని కలిగించినట్టు మన గురువు గారికి, గురుపత్నికి కృతజ్ఞతలు, వందనములు. విన్నటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ, సాయి భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక ప్రేమాంజలి. సాయిరాం, సాయిరాం, సాయిరాం. రాధిక. సాయిరాం గురువు గారు మాట్లాడమంటారండి? ఇప్పుడే మాట్లాడు, చివరిలోనే ఎప్పుడు ముగిస్తాను నాకే తెలియదు. అంటే రాత్రి కృష్ణవేణి గారికి హెల్త్ బాగాలేదంటండి, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందంట. రైట్ సైడ్ భజనకి వెళ్ళారంట భార్యాభర్తలు ఇద్దరు.
వెళ్ళి క్యాలెండర్ ప్రసాదం ఇస్తుంటే పట్టుకోలేక చేయి జారిపోయిందంట. 3 సార్లు ఇస్తే 3 సార్లు పట్టుకోలేకపోయారంట. గబగబా ఇంటికి తీసుకొచ్చాక ఆర్ఎంపీ డాక్టర్‌కి పిలిపిస్తే ఆయన రేపు తీసుకెళ్ళొచ్చులే హాస్పిటల్‌కన్నారంట. ఇప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉన్నారంట. సీతారామయ్య గారు, నేను ప్రోగ్రామ్‌కి అటెండ్ కాలేనేమో, నా పరిస్థితి వేరేగా ఉంది ఇక్కడ, మీకు తెలియచేయమన్నారు. రైట్ సైడు పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చిందంట. మూతి వంకర పోయిందంట లైట్‌గా. చేతి పని చేయట్లేదంట రైట్ సైడు. నేనైనా నాకు తెలిసేది కాదండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటే సీతారామయ్య గారు కనిపించకపోతే ఈ మధ్య కాలంలో ఆయనకి హెల్త్ బాగుండట్ల. ఆయాసం ఎక్కువొస్తుంది. అందుకని మా బాబు సెల్‌లో నుంచి తీసుకొని ఫోన్ చేశా. "ఏమైందండి? ఎందుకు ఆన్‌లైన్‌లోకి రాలేదు? హాస్పిటల్‌కెళ్లారా? బ్యాంక్‌కెళ్లారా? ఎందుకు రాలేదని" అడిగితే ఆవిడకసలు బాలేదమ్మా అని ఆయన ఏడుస్తూ బాధపడుతూ చెప్పేసరికి నాకు టెన్షన్ అయిపోయింది. ఈ మాట మీకు తెలియచేయమన్నారు. అంటే ప్రోగ్రామ్ ఉన్నది గదా! 4 తారీఖున కరుణామృతం. ఆ పాటదానికి నేను అటెండ్ కాలేనమ్మా. కొంచెం తెలియచేసి అందరికి చెప్పమ్మా అని చెప్పమన్నారు. ఆవిడ హెల్త్ బాలేదంట. వెంటనే కొంచెం మీకు తెలియచేయమన్నారండి. తెలియచేయండి. కొంచెం. ఆ విషయం గురించే నేను మీతో మాట్లాడాలనుకున్నానండి. సాయిరాం. ఓకే. ఓకే సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే పరమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పద పద్మాలు ప్రణామం చేసుకుంటూ మరి నేను ఫోటో చూసాం. మరి నారాయణమూర్తి వాళ్ళ మందిరాన్ని ఎవరు కామెంట్ చేయట్లేదు, జస్ట్ లేదు. ఆ సీన్ ఫోటో నారాయణమూర్తి పక్కన సీతారామయ్య, మరి ఆవిడ ఉన్నారు. మరి అంటే ఎంత కావాలి, ఇందాక మేడం అందది 2 నిమిషాలు తీసుకొస్తారు కాటన్ అంటే ఈ క్షణంలో ఏమవుతుందో ఈ దేహానికి మనం ఎవరు ఊహించలేము. విల్ ప్రే భగవాన్, దే ఆర్ అవర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ డివోటీ. కొంచెం టెన్షన్ గా ఉంటుంది ఆవిడ. మరి చూద్దాం, మన ప్రేయర్స్ అయితే మనం చేద్దాం. టుడే ఆల్సో విల్ కంటిన్యూ హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్. దానికి వెళ్లే ముందు బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇన్ భారతంలో జరిగిన ఒక సంఘటన పునశ్చరణ చేసుకుని ముందుకు పోదాం. మనందరికీ తెలుసు త్రికరణ శుద్ధి అంటే నామస్మరణ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇందాక ఆ అమ్మాయి పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో మా ఇంట్లో. మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో కూడా ఆ భజన వినిపించిన వాళ్ళందరి ఇళ్లలో కూడా ఆనందమే ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ నామస్మరణ అలా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ భజన చూడటం అయ్యేంత వరకు కూడా. ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చేస్తే అలాగా ఉంటుందన్నమాట. అనారోగ్యంగా ఉన్నా కానీ పక్కన పెట్టి చిక్కిన అవకాశాన్ని వాట్ ఇస్ యువర్ త్రికరణ శుద్ధి? ఎనీబడి? మనస్సు ఏకం, వజస్సు ఏకం, కర్మ. మనస్సు, వాక్కు, క్రియ. వెరీ నైస్. ఇంకా ఎనీబడి? మీరు చెప్పింది కరెక్ట్. అది ఎవరు చెప్పినా అట్లే చెప్తారు. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం. కర్మణ్యేకం, మహాత్మానం. మనసులోని యోచన, మాటలోని సూచన, థాట్, వర్డ్ అండ్ యాక్షన్, థాట్, వర్డ్ అండ్ డీట్, 3TWD అంటుంటాను నేను సార్. యాక్చువల్లీ థాట్, వర్డ్, యాక్షన్ అన్న డీడ్ అన్న ఒకటే. అలాగా ఉంటే మహాత్ములు కావచ్చు. మన కళ్ళ ముందు గాంధీ మహాత్ములు అని అంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, మనకెందుకు. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు అలాగా త్రికరణ శుద్ధిని పాటించిన వాళ్ళు. వాట్ దానికి రివర్స్ అయి దానికి ఆపోజిట్ గా ఉంటే ఏంటో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. దిస్ ఈజ్ కాల్డ్ త్రివక్రం. త్రివక్రము అంటే మనసులో అనుకుంది ఒకటి,
నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ 3 వంకర్లు తీసివేయటమే కుబ్జతనాన్ని తొలగించటం. కుబ్జ అంటే మనకు తెలుసు. అవి పోయి ఏకత్వం వచ్చేసి ఈశ్వర స్పర్శ కలిగిన వాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడు కూడా ఈశ్వర సేవ కావాలని కోరుకుంటాడు. అంతరంగం, ఆలోచన, ప్రవర్తనలో ఏదో ఒక దానిలో మనుషులు ఎప్పుడు పొట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషి ఉండడు. లేకుంటే ఆయన గొప్ప ఆయనకే ఫోటోలు కొట్టి దండాలు వేస్తుంటాం మనం. అలాంటి మరుగుజ్జుతనాన్ని ఈజ్ కాలింగ్ యాజ్ కుబ్జత్వం. మీరు ఎలాగా ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవత్ అనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రముడు అవుతాడు. మీ వాటిలో ఏది కావాలన్నా తప్పన ఉండాలి. తాదాత్మిక, నిర్మల భక్తి, నిబద్ధత కలిగి ఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని కుబ్జ కథ. నా దగ్గర 68 మంది రికార్డ్ అయ్యారు, 12 మంది దొబ్బుపోయారు. జస్ట్ అలా తొంగి చూసిపోతుంటారు. అటువంటి వాళ్ళు అడ్మిట్ చేయద్దమ్మా. ఇక్కడ మనకు కామన్ పీపుల్ వెహికల్ వద్దు నా దగ్గర. అసలు 12 people లెఫ్ట్ ఆల్రెడీ. వాళ్ళు ఉండలేరు ఇక్కడ. ఏదో చూస్తుంటారు, పోతుంటారు. ఏదో పని నాకు లేదు ఆ పని. నేను కోటి భగవద్గీత మొదలు పెట్టిన, 2 hours 2 hours అది రాసుకుంటే పుస్తకం కంప్లీట్ అవుతుంది నాకు. కపట బుద్ధితో ధనుర్యాగానికి బలరామకృష్ణులు ఆహ్వానించాడు కంసుడు. ఎవరిని తీసుకురమ్మన్నారండి? బలరామకృష్ణుని ఎవరిని పంపించాడు? ఎనిబడి? ఉద్ధవుడిని పంపించినట్టున్నారు సార్. ఉద్ధవుడు వీడు కాదు బాబు. కాదండి, ఆయన పోతేనే వస్తాడని చెప్తాడు. ఎవరు పోయినా రాడు. నవోదయ భక్తి మార్గాలు హీజ్ వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో ఒక దివ్యాంగురాలు ఇద్దరమైంది. ఆమెకు కృష్ణుని నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులకే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది ఆ మోహన రూపాన్ని చూడాలని కోరిక. అక్రూరుని పంపించారు సార్. ఎప్పుడు పోయినా రాడు, గుర్తుపెట్టుకోండి. అశ్వత్థ మాత్రం కొంచెం కంకలు కొట్టుకుని భీముడు చెప్తున్నాడు. నువ్వు 100 చెప్పినా నమ్మరు, ధర్మరాజు చెప్తేనే నమ్ముతారు. బలరామకృష్ణుడు రావాలంటే అక్రూరుడు మాత్రమే. ఈజ్ వన్ ఆఫ్ ది నవోదయ భక్తి మార్గాల్లో ఎగ్జాంపుల్. అని పేరు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఆలోచిస్తున్నా. ఇలా ఆలోచించి మెదడు పేరుకోద్దే అనిపిస్తుంది. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదిగాక ఆమె కంసుడికి దాసి. ఆ విధంగా ఆశకి నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చే దారిలో కనిపించకుండా తచ్చాడుతోంది. గమనించిన కృష్ణుడు ఆమె మీద జాలిపడ్డాడు, కరుణా సముద్రుడయ్యాడు. సుందరి అని సంబోధించాడు. ఆ పిలుపు విన ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ళ వెంట అశ్రుధారులు కారుతుండగా గద్గద స్వరంతో,
నాకు కూడా అన్నం పెట్టమంటే నువ్వు కూడా పరిహసించిన. అప్పటికే దుర్వాస వచ్చాడు. ఈ కృష్ణుడు పోయి అన్నం పెట్టమంటే నువ్వు కూడా నన్ను గద్గద స్వరంతో, స్వామి నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా అని అడిగాను. నేను గంధపు చెక్కల మీద గంధం తీసి పరిమళ ద్రవ్యాలు అద్ది కంస మహారాజుకు ఇస్తూ ఉంటాను. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికి అందం. ఇతని మాటలు ఎప్పుడో ఉంటుండవు. నువ్వు బట్టలు వేసుకుంటే బట్టలకి అందం వస్తుంది అంటుంటారు కొంతమంది. నువ్వు పాడితే పాటకే అందం. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? ఈశ్వర అంది. కృష్ణ అన్న ఈశ్వరుడు అని ఒకటే, మనం కన్ఫ్యూజ్ కావక్కర్లా. నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను అనంది. ఆమె కోరికను మన్నించాడు కృష్ణ పరమాత్మ. ప్రతిగా ఆమె పాదాలను తన కుడి పాదంతో తొక్కి తన చేతి 2 వేలను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకెత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్య రాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో, నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చినావు, నేను నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపచేయి, అందుకోసం నీవు ఒకసారి మా ఇంటికి రా అని అడుగుతూ ఆయన ఉత్తరం పట్టుకొని లాగింది. అప్పుడు విష్ణు పరమాత్మ, నేను పాంధుడిని, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలను, కాబట్టి తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత అని అన్నాడు. ఇందాక టైటిల్ త్రివక్రమ్ అని అన్నాడు. త్రివక్రము అంటే మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది ఒకటి. ఇటువంటి వాళ్ళు లేరా? ఎంతో బొచ్చాడు మంది నా సొసైటీలో. ఈ 3 వంకర్లు తీసేయటమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి కనుక పోయి ఏకత్వం వచ్చేసి ఈశ్వర సరస కలిగిన నాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడు ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు ఇక్కడ కోరుకున్నవాడు. అటువంటి త్రివక్రకు తన వంకలు పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం అంటే సేవ చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటోంది. పరమాత్మ ఏమన్నాడు? కంస ఉదయిన తర్వాత వస్తానంటాడు. కంస వధ అంటే అజ్ఞాన సంహారం పూర్తి అయిపోవాలి. అంటే ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలి ఉంటే అది సమసిపోవాలి అని ఆ మాటకు అర్థం. ఇలాగ నేను పాంధుడిని అని అన్నాడు ఆయన నేను పాంధుడిని అనడంలో అంతరార్థం ఉంది. పాంధుడు అంటే బాటసారి, బౌద్ధుడు బాటసారి, నాగేశ్వర సినిమా. పాంధుడు అంటే బాటసారి, అంటే ఇల్లు లేని వాడు అని అర్థం. ఇల్లు లేని వాడంటే ఫిజికల్ గా ఇల్లు కాదు, దాని భావం ఆత్మస్వరూపుణ్ణి అని. ఆత్మకు ఇల్లు ఏమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక, ఇప్పుడు సబ్జెక్ట్ లో ఇవాళ వస్తుంది కాన్షియస్నెస్ అండ్ కాన్సైన్స్ అని. ఈ హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ మనకి డౌట్ వస్తే ఈసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ వాట్ ఈస్ కాన్సైన్స్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టైం ఉంటే ఈ పూట. ఆత్మకు ఇల్లు ఏమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లో కంటే శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని భావం. ఆ ఆత్మస్వరూపుడితో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారటం అంటే పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందటమే ఇందులో అంతరార్థం. ఏ బ్యూటిఫుల్ మెసేజ్. చాలా రోజులైన దాచిపెట్టినా మీకు మీ గురించి.
విల్ గో టు వన్ న్యూ ఇయర్ మెసేజ్. ఒక సంవత్సరంలో స్వామి 1960 తరచుగా ఒక ఆయన చెప్తుంటాడు. ఆయన ఎప్పుడు సత్సంగం చెప్పినా ఈ పద్యాన్ని చెప్తూనే ఉంటాడు. ఎవరిని చెప్తే పేరు చివరిలో చెప్పండి. ఒక నూతన సంవత్సరం నాడు సత్యసాయి భగవానుడు, అది నేనే చెప్తా, ఇప్పటిదాకా మనం సాయి భాగవతం అనేది అద్భుతంగా చెప్పింది. అటువంటి గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు ప్రొఫెసర్ కస్తూరి గారికి సాక్షాత్ ఆయన చేతితో రాసి ఇచ్చిన పాట ఇది. పద్యము, ప్రార్థన ఏదైనా అనుకుంటే అది మంది. ఏం రాశాడంటే, ఇది వాడుకో, ఈ ప్రార్థనతో నీ నూతన సంవత్సరాన్ని ప్రారంభం చేయన్నట్టు స్వామి. కరుణింప నీకంటే ఘనుడెవ్వడని కదా ఆశ్రయించింది నీ పదాంబుజంబులు. మొరబెట్టుకొన్న వమ్ముగా చేయవని కదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినా నీవే ఉంటివని కదా నమ్మితి నేను నీ మనంబులోన. అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితే నీకు చిత్తమునకు. ఏమని తలుచుకుంటే నన్ను ఇప్పుడు ఇంకా ఉద్ధరింపగా ఉంట నీ అహమేమి, ఎంతకాలము నిన్ను నేనిట్టు కొలుతూ ఎప్పుడు, నీ వేలు దాకా నేనిట్లు నిలుతూ అని స్వామి రాసి కస్తూరి గారికి ఇదే ఎలా చదువుకో, హ్యాపీ న్యూ ఇయర్ చదువుకో అని చెప్పారు. నేను ఈ పద్యం మీకు పెట్టాను, చాలా మందికి. ఎంతమంది చూసారో మీరు చూడలేదు. నాకు రాత్రి నేను డైరీ రాసుకుంటుంటే నాకు ఇందులో దొరికింది. ఇదిగో మన స్వామి న్యూ ఇయర్ మెసేజ్. The title of the satsanga is, here also Swami narrating about the significance and importance of service. ఏకాత్మ భావంతో చేసే సేవయే నిజమైన సేవ. The title of this New Year message. ప్రతి సత్సంగానికి పైన ఒక టైటిల్ ఉంటుంది కదా, మీరు చూడండి సనాతన సాధనలో. నేను ఈ పంచసూక్తులు లాస్ట్ టైం సాయి గానామృతంలో చదివింది ఒక అమ్మాయి. చదువులన్నీ చదివి చాలా వివేకి పేరు పొందవచ్చు ప్రకృతి అందు. రాజరాజై పుట్టి రాజమేలవచ్చు, ఏమ భూదానము ఇయ్యవచ్చు, గగనంపు చుక్కలు గణింపుగా వచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలన్నీ నేర్పగవచ్చు, చందమండల యాత్ర కలుపవచ్చు. ఇప్పుడు ఇంత సైన్స్ సబ్జెక్ట్, ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్ అండ్ నాలెడ్జ్ ఓరియంటెడ్. ఈ 6 పదాలు కూడా ఇవన్నీ మనిషి చేస్తున్నాడు, చేయగలడు కూడా. కానీ దేహేంద్రియాదులు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి, ఆల్వేస్ ఇన్సైడ్, ఒక్కసారైనా లోపల అంతర్ముఖము చేసి అనవర్త నిశ్చలమైన ఆత్మలగుతూ నిలపగలరా మానవులు నేతి కూడా. ఇన్ని రకాలు చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్కడికో గ్రహాలకి పోతున్నాడు, సముద్ర అంతర్భాగానికి పోతున్నాడే కానీ లోపలికి ఇంకిపోవట్లేదు అంటున్నారు స్వామి. ప్రేమ స్వరూపులారా, మాటల చేత శ్రీ సంపదలను బంధుమిత్రులను సంపాదించవచ్చు, మాటల చేత రాజ్యములను కూడా సాధించవచ్చు, ఒక్కొక్కసారి మాటల చేత మరణం కూడా సంభవించవచ్చు. ఇంతటి మహత్తరమైన శక్తి కలిగిన మాటలను మానవుడు ఎలాగ వాడుకోవాలి? ప్రాపర్గా వాడుకో, చక్కని మార్గంలో ప్రవేశపెట్టాలి, కానీ పెట్టలేకపోతున్నాడు. మనం ఏదో మనకు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటాం, కానీ మానవుని యందు మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, పవిత్రమైన శాంతి మరి ఏ ఇతర జీవి యందు కూడా కానరావు. ఏమిటంటే చాలాసార్లు చెప్పారు, సచ్చిత్ ఆనందంలో మానవునికి ప్రధానమైన గుణములు. నేను కులము గుణము టాపిక్ వచ్చింది. ఇక్కడ సచ్చిత్ ఆనందం నిజమైన గుణములు అంటున్నారు. రూపనామములు అనిత్యములు, అశాశ్వతములు. అని మానవుడు ఏంటంటే మాయలో పడిపోయి, ఎవరి మాయ అంటే ప్రకృతి మాయ కప్పబడి
ఏవే శాశ్వత రూపనామములని లక్ష్యం అందుకుని అవే నిత్య సత్యములను భావించి జీవితాన్ని వ్యర్థం కావించుకుంటున్నారు అంటున్నారు స్వామి. ఇప్పుడు సైంటిస్ట్ కూడా చాలా బాగా చెప్పింది టాపిక్ అంతా. 2 రకాలుగా ఉంటారు, సైంటిస్టులు, వేదాంతులు. ఈ లోకంలో మేధాశక్తి కలిగిన వారు సైంటిస్టులు, వేదాంతులు అని 2 విధములుగా ఉన్నారు. కేవలము ప్రాకృతమైన వస్తువులను గుర్తించి వాటి మంచి చెడ్డలను విచారించి వాటిని వినియోగించుకునేవారు కొందరు. ఒక ఐరన్ రాడ్ ఉంది, దాన్ని షార్పెన్ చేశాడు, గుండు తునిగా చేసి కత్తిగా చేసి సొసైటీలో పొందాడు. హీజ్ సైంటిస్ట్. ఇలాంటి వారే సైంటిస్టులు. వాళ్ళు ఏం చేస్తుంటారు? చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు, చిగులు మాత్రమే పరికించి ఆనందించేవారు సైంటిస్టులు. ఆ కొమ్మలు, రెమ్మలకు మూలాధారమైన వేలను గుర్తించి వాటి యొక్క శక్తి సామర్థ్యం పరికరించి ఆనందించేవారు వేదాంతులు. కేవలము బాహ్యమైన వృక్షమును చూసి ఆనందించే వ్యక్తులు ప్రాకృతమైన జీవులు. దానికి బేస్ మూలాధారమైన రూట్స్ వేర్లను పోషించి ఫలములను భుజించి ఆనందించేవారు వేదాంతులు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సైంటిస్టులకి వేదాంతులు ఎంత తేడా ఉందో చెప్తాను. ఒక పిడికడు ఇసుకను తెచ్చి ఒక ప్లేట్ లో వేసినప్పుడు దాని రంగు, బరువు, స్థితిని బట్టి అది ఫలాని కాలము మనం పోయేస్తే వాళ్ళ దేశంలోకి తగ్గించుకున్నది. ఎప్పటిది అంటే 2000 సంవత్సరాల ముందు తెచ్చారు వాళ్ళు ఆ ల్యాబొరేటరీలో. ఇప్పుడు కూడా నేను చూసి దాని రంగు ఎలా ఉందో, దాని బరువు, దాని స్థితిని బట్టి అది ఫలాని కాలము, ఫలాని ప్రదేశంలో ఇసుక అని సైంటిస్ట్ అంటాడు. కానీ వేదాంతులు ఈ విధమైన విచారణకు పూనుకోరు. ఇదంతా దైవ సృష్టి, దైవ మాయ అని భావిస్తారు. నేను చెప్పినట్టుగా ఆయన సైన్స్ ని ఒక అర్ధవృత్తంతో పోల్చవచ్చు. ఇక్కడ ఒక శ్లోకం వస్తుందండి. పూర్ణమదం ఎవరినో బాగా చెప్పేవాళ్ళు రెడీగా ఉండండి, అడుగుతా. ఇక్కడ సైన్స్ అనేది అర్ధవృత్తంతో, హాఫ్ సర్కిల్ అంటే సి లెటర్, అది ఒకటోడ ప్రారంభం మరొకటో నిలిచిపోతుంది. సి అనే లెటర్ పెట్టి దాని మీద అంతా చూస్తాం. సక్సెస్ లో గ్లోబ్ లో తిరుగుతుంటాడు. కింద మా గ్లోబ్ గుండ్రంగా ఓ షేప్ లో, అదే సి టైప్ అని పెట్టి తిరగమంటే వాడు లోయలో పడతాడు. కానీ ఆధ్యాత్మికం పూర్ణ వస్తువు అనేది అది ఎక్కడ పుట్టిందో అక్కడే అది. ఎవరని చెప్పండి పూర్ణమద శ్లోకం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇటువంటి పరిపూర్ణమైన దివ్యత్వం అనేది పూర్ణత్వమైంది. ఇటు పూర్ణత్వమైన దివ్యత్వము ఎక్కడున్నది? ప్రతి మానవుని ఉన్నది. కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, తన కన్నులు మూసుకొని నిద్రించే సమయంలో తన దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు? దేహం ఏ రీతిగా పనిచేస్తుంది మనకు ఎవరికి తెలియదు. సృష్టి స్థితి లయములకు దైవమే మూల కారణం. అటువంటి ఈ దివ్యశక్తి ప్రతి మానవుని ఉన్నది. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక మానవుడు కష్టం వస్తే కుంగిపోవడము, సుఖం వస్తే పొంగిపోతున్నాడు. అటువంటి కొంగని సమచిత్తమును సాధించడమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం అంటున్నారు. దశమే కొత్త సంవత్సరం కదా, కష్ట నష్టాల గురించి మీరు మెరవక ముందు ఉందే వేయాలి. ఏమో ఇలా ఉంటుందేమో, 2 గ్రహణాలు అన్నారు, 2 ఇవన్నీ మనకు అనవసరం. అలనాడు దేవతలు, దానవులు అమృతవాణం కోసం అందరి పుత్రాన్ని కవ్వముగా చేసుకుని క్షీరసాగరమును మధించగా మొట్టమొదట హాలాహలం ఉంటుంది. ఎవరు తీసుకోలే. ఎవరు తాగుతారు? పరమేశ్వరుడు మాత్రమే తాగాడు. దట్స్ వై నీలకంఠ అండ్ గర్ల కంట. రాక్షసులు, అది ఇక్కడ లేదు టాపిక్, నేను ముఖ్యంగా చెప్తున్నా. సుప్రీం సాక్రిఫైస్ ఎవరంటే పరమాత్మ, శివ పరమాత్మ. అంత మహోన్నతమైన త్యాగం ఎవరు చేయలేదు.
రాక్షసులు నిరాశ నిస్పృహకు లోనయ్యారు ఎప్పుడైతే హాలాహలం వచ్చిందో. కానీ దేవతలు ఏమాత్రం వెనుకంజ వేయక ధైర్య సాహసములతో దాన్ని తట్టుకొని నెట్టుకొని తమ ప్రయత్నమును కొనసాగించారు. అలా చేయడం వల్ల ఏమొచ్చింది? తత్ఫలితంగా లక్ష్మీదేవి వచ్చింది, కామధేను వచ్చింది, కల్పతరు అనే అమూల్యమైన ఆస్తిని సంపాదించుకోవడమే కాకుండా ఫైనల్ గా అమృత బాణాన్ని కూడా పొందగలిగారు. కారణం కష్ట నష్టాలకి వెరువుకు ముందంజ వేయాలని స్వామి చెప్పారు. జస్ట్ లైక్ దట్ మానవుడు కూడా ప్రకృతి మాయల చేతి చిక్కిన మనస్సును మధించి తన నిజస్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. ఈజీగా ప్రకృతములు అడగల కష్టములు నష్టములు విచారములైన విషయమును ఏమాత్రం లెక్క చేయక వాటిని వెనుక ముందంజ వేయాలి. అప్పుడే తన నిజస్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది. ఎక్కడ ఉంది దివ్యత్వం అంటే మానవత్వంలో ఉంది. సో మానవత్వంలో దివ్యత్వాన్ని గుర్తించనే స్వామిని హెచ్చరిస్తున్నారు ఇండియా డే రోజు. మన భారతీయ సంస్కృతి అనాదిగా ఉంది, దివ్యమైనది, అమూల్యమైనది, అద్భుతమైనది, ఆనందమయమైనది, ఆహ్లాదకరమైనది. కానీ మనం ఏం చేస్తున్నాం? అలక్ష్యం చేస్తున్నారు అంటున్నాం దాన్ని. అటువంటి కల్చర్ వాళ్ళంటే చెప్తాలే మానవత్వంలోని దివ్యత్వాన్ని గుర్తించక ప్రయత్నించండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచం అంతా ఒక హౌస్, ఇల్లు అంటే మానవులందరూ సోదరీమణులే. ఈ విధమైన విశ్వాసంతో కాలం గడిపినప్పుడు మనకి ఎంతటి ఆనందం లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు కదా. అలా చెప్తున్నారు, ప్రతి మానవుని సచ్చిత్ ఆనందము ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ మానవుడు తనలో ఉన్న విలువైన గుణములను విస్మరించి అశాశ్వతమైన దేహ సంబంధాలను అభివృద్ధిపరుచుకొని అల్పమైన విషయాలను పొంగిపోయి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాడు. తన దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడు ఎంతటి ఘనకార్యమైనా సాధించగలడు. మానవుని ఎందున మహత్తరమైన శక్తులు ప్రపంచంలో ఎక్కడ కానరవు. అటువంటి పవిత్రమైన మానవత్వాన్ని మీరు అల్పబుద్ధితో చూస్తున్నారు. మానవుడు అంటే దైవాంశ స్వరూపుడు. అందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఎవరికైనా ఆ శ్లోకం వస్తే చెప్పండి. మమైవాంశో ఎనీబడి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సేమ్ ఇటువంటి ఇదే సత్యాన్ని మన అంతర్వాణి కూడా బోధిస్తుంది. కానీ మన అంతర్వాణి మాట మనకు వినపడదు. కానీ మానవుడు తన అంతర్వాణి ఆలకించడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు. కేవలము భౌతికమైన ప్రాకృతమైన పదార్థములను ఆశిస్తున్నాడు. వాటి ద్వారా తనకు ఆనందం లభిస్తూ భ్రమిస్తున్నాడు. రూపనామములు ఎటువంటివి అంటే నీటి బుడగలు వంటి మాయలో పడి మాణిక్యం వంటి దివ్యత్వాన్ని దూరంగా ఉంచుకుంటున్నాడు. మానవుని యొక్క గొప్ప విలువ ఏంటంటే నిత్య సత్యమైన గుణం, సుప్రీం. ఇప్పుడు దివ్యత్వమే కానీ రూపనామం కాదు. ఇందాక మాట చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు క్లియర్ గా అర్థం. ఇంకెప్పుడైనా ఈసారి డౌట్ పెట్టుకోండి. 2 పదాలు ఉంటాయి, కాన్షియన్స్ అండ్ కాన్షియస్నెస్. నేను చెప్పాను, బయట గాలి ఉంది, బెలూన్లో గాలి ఉంది. బెలూన్లో గాలి బయట గాలి రెండు ఒకటే. బెలూన్ బొక్క పెడితే బెలూన్లో గాలి బయట గాలిలో కలిసిపోద్ది. సో బెలూన్లో గాలి ఏంటి, బయట గాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను. మానవుడు అనేక విధములైన రోగముల చేత పీడింపబడుతున్నాడు. ఈ రోగాలు 2 రకాలు, కొన్ని బాహ్యమైనవి, కొన్ని అంతర్ సంబంధమైనవి. మేము పోతుంటే మన గుడికి ఏదో చెప్పాడు, నాకు చాలా బాధ వేసింది. నాకు బాధ వేసింది, ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ తో రావటం జరిగింది. మేము కూడా అనుకున్నాం బాగా ఉంది, కానీ దాని భిన్నంగా జరిగే విధంగా చేస్తున్నారు అసలు జనాలు. ఇప్పుడు ఆ దెబ్బలు కోలుకోవడం టైం పడుతుంది. అలానే నాకు జరిగింది దెబ్బలు.
బయట దెబ్బ తగిలితే ఉంది. ఇప్పుడు నేను ఎవరో బండి మీద పడింటే 2 మచ్చలుంటే పోతాయి ఆయింట్మెంట్ రాసుకుంటే. కానీ ఒక మనసుకు తగిలిన గాయం, హృదయం తగిలిన గాయం ఎప్పటికి పోవు. సో రోగాలు బాహ్యమైనవి, కొన్ని అంతర్ సంబంధమైనవి. బాహ్యమైన రోగము వైద్యుడిచ్చే మందుల చేత నివారణ అవుతుంది. మరి అంతర్ సంబంధమైన రోగాలకు ఆత్మభావమే దిగి అవుతుంది. కనుక మీరు ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ కృషి చేయాలి అంటున్నారు. ఆత్మ అంటే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఆత్మ అంటే అర్థం కాలేదు నాకు. బ్రహ్మం అంటే అర్థం కాలేదు. ప్రతి మానవుని యందు చైతన్యమే. ఆ చైతన్యమే నన్ను మాట్లాడిస్తోంది. ఆ చైతన్యమే మీరు వింటున్నారు కూడా. మధ్య మధ్య రియాక్ట్ అవుతున్నారు. ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంది. అటువంటి సర్వత్రా వ్యాపించిన చైతన్యాన్ని కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు రాసుకోండి ఇంకోసారి, ఎప్పుడైనా డౌట్ పడదు ఎవడని చెప్తే. ఈ సమస్త విశ్వంలో కూడా చైతన్యం ఉన్నది. దట్స్ కాల్డ్ కాన్షియస్నెస్. మరి మానవ దేహంలో ఉన్న చైతన్యంను కాన్షియన్స్ అంటారు. అది కాన్షియస్నెస్, ఇదే కాన్షియన్స్. ఎప్పుడైతే ఈ అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించినప్పుడు ఈ ఈ ఆత్మ పరమాత్మగా అయిపోతుంది. మనలో ఉండే ఆత్మ అక్కడ పరమాత్మ. దీన్ని కాన్షియన్స్, దాని కాన్షియస్నెస్ అంటారు. ఇదే చైతన్యం యొక్క అంతరార్థం. ఇట్టి పవిత్రమైన శక్తిని మానవుడు తన హస్తమని ఉంచుకుని అనేక విధమైన భ్రమలతో ఊరుకులాగుతున్నాడు. కేవలము మనతో మన వెంట నిలిచేవి వచ్చేవి సత్యము, మంచితనం మాత్రమే. వీడికి ఎంత విలువ ఉంటుందో విలువ లేదు. సత్యానికి ఏం విలువ పడతాం, మంచితనానికి ఆయన చాలా మంచివాడు. ఎంత మంచిగా? 2 కిలోలు మంచిగా, 5 కిలోలు మంచిగా. కాబట్టి మానవుడు సత్యం అనుసరించాలి, మంచితనాన్ని పోషించుకోవాలి. అనిత్యమైన పేరు ప్రతిష్టల నిమిత్తం ప్రాకులాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ వాజ్ డెలివర్డ్ ఇన్ 2003 స్వామి. ఇప్పుడు తెలుగంగా నీరు మనం చెన్నైకి వస్తున్నామని భ్రమిస్తున్నాను. కానీ గంగా ఒకరు ఇచ్చేది కాదు. ఇది ప్రకృతి యొక్క వరప్రసాదం. ఎవరి ప్రాప్తికి తగినట్లుగా వారికి లభిస్తుంది. కాలం, కర్మ, కారణ, కర్తవ్యములు కలిసి రావాలి. అప్పుడే కర్మ ఫలిస్తుంది. అందు నిమిత్తం మనం కాచుకొని ఉండాలి. సమయం తగినట్లుగా దీన్ని కాపాడుకోవాలి. సబ్జెక్ట్ కాదండి. టుమారో విల్ కంటిన్యూ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.